Hi friends, welcome back to our channel. My first anniversary. December 16, 2023లో మ్యారేజ్ అయింది. దిస్ ఇస్ మై ఫస్ట్ యానివర్సరీ. చాలా అంటే చాలా తొందరగా గడిచిపోయింది ఈ 1 ఇయర్. సో ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ పూజ చేసాము మా ఇంట్లో శివయ్యకి. నెక్స్ట్ చూడండి వీడియో మొత్తం. ఈరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామో కంప్లీట్ వీడియో పెడతాను. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడైతే మా శ్రీవారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అదేంటో చూసేద్దాం. హ్యాపీ యానివర్సరీ రా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. నా ఫేస్ లో గ్లో చూడండి, మొత్తం వెలిగిపోతుంది. నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి మా ఆయన చేశారు. హ్యాపీ యానివర్సరీ. ఏంటిది? అన్నీ ఏవేవో ఉంటాను. చూడిగా చూద్దాం మా ఆన్ రియాక్షన్. మళ్ళీ ఫోటో ఉంటుంది అంతే. తెలియకుండా గిఫ్ట్ తీసుకుంది. సర్ప్రైజ్ అంటే తెలియకుండా అన్నీ చేస్తారు, ఏవేవో తెలిసి చేయరు. అన్నీ ఏవేవో ఉంటుంది నాకు తెలియకుండా. అందరు చేస్తారు. ఇప్పుడు గంట మంచి సర్ప్రైజ్ చేసుకొని ఏదో అంటున్నావా? ఒక చిన్న గుచ్చి సర్ప్రైజ్ అంట. డిసెంబర్ 16 చూడండి ఫ్రెండ్స్, గిఫ్ట్ మంచిగా క్లారిటీ వస్తుంది. సర్ప్రైజ్ గిఫ్ట్ సూపర్ ఉంది. ఇదంతా On your special day, I promise I will always stand with you if the whole world is against you. Always there for you in your bad and good times. Happy anniversary. You are my happiness, my life. 1 వీక్ ముందే రెడీ చేసి పెట్టుకున్నా. మా ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇచ్చిందా? ఇంకా వర్క్ అయిపోయింది. ఇది గిఫ్ట్ మేడం ఇచ్చింది. మామిడి కళ్ళ వాటర్ అట్లుంటుంది మరి మనతోటి. నాకు కూడా అట్లనే వచ్చింది. ఇవన్నీ చూడియో, ఇది మన ఫస్ట్ పెళ్ళి అయింది. తర్వాత సెకండ్ యానివర్సరీ, సెకండ్ మంత్కి, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్. ఫిఫ్త్ మంత్ ఇది ఏం పోయడానికి వెళ్తుంది నా బర్త్డేకి. ఇదేమో శ్రీరామనవమికి మనం సినిమాకి వెళ్ళినప్పుడు, మేడారం పోయేటప్పుడు మాల్ ఫెస్టివల్ చేసి. ఇదేమో మన కట్టుకురెళ్ళమ్మ, 12 months మన కట్టుకురెళ్ళమ్మ. ఇదేమో మన తీసుకెళ్ళినా కదా. ఇది మొన్న లాస్ట్ మంత్, రీసెంట్ మంత్. 12 monthsకి 12 ఫోటోస్. కస్టమైజ్ చేయించిన నేను. బాగా ఎమోషనల్ అయిన వీడియో మాత్రం డిలీట్ చేసేసాను. ఇప్పుడైతే మేము నెక్స్ట్ వరంగల్కి వెళ్తున్నాం. భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలనిపించింది, వెళ్దామా అని అడిగాను. ఓకే అని తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ మేమైతే ఒకటే రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు రిటర్న్ అవుదాం, అలాగే 4 ప్లేసెస్ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మేము 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళాము, 1000 స్తంభాల గుడికి. ఇది నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు కాలేజ్ వాళ్ళతో వెళ్ళాను, మా ఫ్రెండ్స్ వాళ్ళతో. అప్పుడు నేను వెళ్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, బాగుంది. మా ఆయన కూడా ఆల్రెడీ చూసాడు, కానీ మేమిద్దరం కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా మా యానివర్సరీ రోజు. మేము అనుకున్న 4 ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ 1000 పిల్లర్, నెక్స్ట్ భద్రకాళి టెంపుల్. వీటి మంచి దర్శనం అయిపోయాక ఆ తర్వాత రామప్ప టెంపుల్ చూసి నెక్స్ట్ లక్నవరం లేక్ చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. సో ఏమైందో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్తాను. మా ఆయన వాళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువులో తాబేలు కనిపించిందట. సో ఇప్పుడు లేదు అని ఇలా మాట్లాడుతున్నాడు. అదిగో తాబేలు దర్శనం ఇచ్చింది, కనిపిస్తుందా చూడండి. ఆ తాబేలు భలే ఉంది ఒకతే. ఆ చెరువులో వాటర్ ఏమి అంత ఫ్రెష్గా లేవు. ఇక మేమైతే లోపలికి వెళ్ళాము. సో లోపల వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ మేము వెళ్ళిన రోజు మండే శివయ్యకి అభిషేకం జరుగుతుంది. సేమ్ టైంకి వెళ్ళాము. వద్దమ్మా ఇప్పుడు ఈ వీడియో తీయడానికి సెట్ అవ్వదు, కానీ ఆఫ్టర్నూన్ తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆఫ్టర్నూన్ వరకు మేము అక్కడే ఉంటే మా ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని ఇక మేము వచ్చేసాము. లోపల శివయ్య టెంపుల్ ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. మంచిగా దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్, కూల్గా, ఎంత బాగుందో అక్కడ. ఒక 30 to 40 మినిట్స్ అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. దర్శనం అయిపోయాక కాసేపు ఫొటోస్ దిగి 1000 పిల్లర్స్, అవన్నీ పిల్లర్స్ పైన నంబర్స్ వేసి పెట్టారు.
నంది దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని 1000 పిల్లర్స్ అవన్నీ చూస్తూ అక్కడ శిల్పాలు అయితే భలే చెక్కుతారబ్బా! ఎంత బాగున్నాయో అంటే ఇది పెద్ద చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వరంగల్ స్పెషాలిటీ కదా ఈ శిల్పాలు, ఈ కట్టడాలు అన్నీ. మేమైతే ఇక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని భద్రకాళి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అక్కడ ఆఫ్టర్‌నూన్ 1 వరకు క్లోజ్ చేస్తారు. సో, క్లోజ్ అవ్వక ముందే వెళ్ళిపోవాలని వెళ్ళాము. 1000 పిల్లర్ టెంపుల్ నుండి భద్రకాళి టెంపుల్ దగ్గరనే 2.5 కిలోమీటర్స్ అంతే. కానీ ఆటోస్ అయితే బాగా చార్జ్ చేస్తున్నారు. ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెటరు. ఇక్కడ కొండపైన శివుడు, పార్వతి ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అవి చూస్తుంటే. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలా చూస్తేనే మంచిగా క్లియర్‌గా అన్నీ అర్థమవుతాయి. అలాగే ఇంకా కొత్తవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. భద్రకాళి టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్‌నూన్ 1:00 వరకు. ఆ తర్వాత 2 అవర్స్ క్లోజ్ చేస్తారు. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ 3:00కి ఓపెన్ చేసి 8:30 వరకు. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు సో ఈ టైంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఆఫ్టర్‌నూన్ 1-3 వరకు క్లోజ్ ఉంటుంది. నైట్ కూడా 8:30 వరకే. 8:30 తర్వాత క్లోజ్ చేస్తారు. నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు కాళేశ్వరంతో వచ్చా అని చెప్పాను కదా! అప్పుడు నైట్ వచ్చేసాము మేము. నైట్ అయింది వచ్చేసరికి. అప్పుడైతే లేక్‌లో ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడైతే అసలు లేక్‌లో కొంచెం కూడా వాటర్ లేదు. లేక్ మొత్తం ఎండిపోయింది. ఇలాంటి సీన్ అయితే చూస్తా అనుకోలేదు. కొన్నైనా వాటర్ ఉంటాయి అనుకున్నాను. కానీ అస్సలు వాటర్ లేవు. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ మంది గర్భగుడిలో వీడియోస్ ఏం తీయకూడదు, ఫోటోస్ తీయకూడదు అంటే కొంతమంది తీసుకుంటున్నారు. సో, నేను కొంచెం తీసాను అమ్మవారిని. అది కొంచెం హాఫ్ ప్లేస్ మాత్రమే. వద్దు అన్నారు కదా అని ఆపేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 12:30 వరకు దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక టిఫిన్, లంచ్ ఏం చేయలేదు అప్పటి వరకు.
సో వెళ్ళి ఫస్ట్ తినేసి నెక్స్ట్ రామప్ప టెంపుల్కి స్టార్ట్ అవ్వాలని చూసాము. ఇక్కడ జరిగింది ఏంటంటే రామప్ప టెంపుల్కి వెహికల్స్ సరిగ్గా లేవు, అంటే బస్ టైమింగ్స్. మార్నింగ్ అట్లా 10కి అట్లా వెళ్తే మనం ఈవినింగ్ వరకు రిటర్న్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ రామప్ప టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ లేవట, ఓన్ వెహికల్స్ అయితే ఏం కాదు. ఇక్కడ నుండి మూలుగుకి వెళ్ళి అక్కడ నుండి ఏదో విలేజ్ పేరు చెప్పారు, అక్కడ నుంచి వేరే స్టాప్ వెళ్తే బస్సెస్ ఉంటాయని చెప్పారు. మళ్ళీ రామప్ప నుంచి లక్నవరం లేక్ వెళ్ళాలంటే ఇంకా 3 బస్సెస్ ఎక్కాలి. మళ్ళీ రిటర్న్ అవ్వడానికి బస్సెస్ సరిగ్గా ఉండవని చెప్పేసరికి ఇక ఇదంతా కాదులే, మళ్ళీ నైట్ అయితే అసలే చలికాలం. ఇక మేము కరీంనగర్కి వచ్చేసాము భద్రకాళి టెంపుల్ దర్శించుకొని. ఇక నైట్ కేక్ సెలబ్రేషన్స్. మండే రోజు మేము నాన్ వెజ్ తినము. సో ఏదో కేక్ని ఫార్మాలిటీ అలా కట్ చేసి జస్ట్ అలా తినిపించుకున్నాం అంతే. లడ్డు అండ్ కలాకండ్ స్వీట్తో అడ్జస్ట్ అయిపోయాము. ఇలా జరిగిందనమాట మా సెలబ్రేషన్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.